అజిరామ జరమని మానవతా విస్తరణ అభివృద్ధి కమిటీ రాష్ట్ర కన్వీనర్ కోడు రాధా పుష్పవతి అన్నారు. బుధవారం తణుకు జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెనుగొండకు చెందిన శ్రీ వాసవి గీత మహిళా సమాజం మహిళల సౌజన్యంతో ముగ్గురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా రాధా పుష్పవతి మాట్లాడుతూ దివ్యాంగులు తమ అవసరాలు తీర్చుకునే విధంగా ఫౌండేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్ బొల్ల అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. దివ్యాంగుల సమస్యలను గుర్తించి దాతల సహకారంతో వారికి అందిస్తున్న వసతులు ఆలోచింపచేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ పెనుగొండకు చెందిన వాసవి కిట్టి, పూజా కిట్టి, వాసవి గీతా మహిళా సమాజ మహిళలు దివ్యాంగులకు ట్రైసైకిల్ అందజేయడంతో వారి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తాయని అన్నారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి అందించిన మహిళల సాయం అభినందనీయమని అన్నారు. అజ్రం గ్రామానికి చెందిన ఇద్దరు దివ్యాంగ పిల్లలకు ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల చెక్కు, బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ జి సత్యకుమారి, వికలాంగ సంఘ అధ్యక్షులు వేండ లక్ష్మణ్, మానేపల్లి కొండ రాజారావు, తణుకు జగదీష్ పాల్గొన్నారు. కిరణ్ ఫౌండేషన్ అధినేత సతీష్ గారి సహకారంతో పెనుగొండ పూజా కిట్టి, వాసవి కిట్టి, శ్రీ వాసవి గీతా సమాజం వారి సహకారంతో దివ్యాంగులకి, మానసిక వికలాంగులకి కూడా 3 ట్రైసైకిల్స్ని, తర్వాత ఒక 10,000 రూపాయల చెక్కుని, నిత్యావసర సరుకుల్ని కూడా అందించడం జరిగింది. నేను కూడా ఒక సేవా సంస్థకి ప్రతినిధిని. ఈ రోజున సతీష్ గారు ఒక్కసారి మేము చేసే కార్యక్రమాలు చూడండి మేడం అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఈస్ట్ గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరిలోనూ కూడా చాలా సేవా కార్యక్రమాలని చేస్తున్నారు. ఏమీ ఆశించకుండా ఆయన ఇంతమంది దివ్యాంగులకి ఇంతమందిని ఆయన కూడా వాళ్ళ సహకారంతో, అందరి సహకారంతో కూడా ఇక్కడ కాకుండా అనేక ప్రాంతాల్లో ఆయన ఏం చేస్తున్నారంటే ఇలా దివ్యాంగులకి చేస్తున్నారు. సంకల్పం అనే దాంతో 10,000 మంది పైన దివ్యాంగులకి కూడా ఆయన ఆర్థిక సహాయాన్ని వివిధ సంస్థల ద్వారా అందించడం అనేది జరుగుతుంది. మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. ఎందుకు అంటే చాలా మందికి ఆర్థిక సహాయం చెయ్యాలనే కోరిక ఉంటుంది, కానీ అది సక్రమంగా ప్రజలకి అందించాలనే కోరిక కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ప్రజలు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సందర్భంగా మరొక్కసారి పెనుగొండ నుంచి వచ్చిన వారందరికీ మరియు సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా.